హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. అండ్ ఈరోజు నేను మీకు కార్లు చూపించట్లేదు, కార్లు ఎట్లా నేర్చుకోవాలనేది చూపించున్నాను. అండ్ నేర్చుకోవటం కూడా కార్లో నేర్చుకోవడం కాదు, కార్లు లేకోకుండానే సిమ్యులేటర్తో డ్రైవింగ్ చేయడం ఎట్లా అనేది చూపించబోతున్నాను. సిమ్యులేటర్ అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఒక కారు లాంటి సెటప్. దాంట్లోనే స్టీరింగ్ ఉంటుంది, క్లచ్, బ్రేకు, యాక్సిలేటర్ ఉంటుంది, గేర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక కార్ నడిపేటప్పుడు ఎట్లా అయితే మనం ఫీల్ అవుతామో సేమ్ అట్లాగే మనం ఫీల్ అవుతాం. ఈ సిమ్యులేటర్ అనేది ఒక 4 గోడల మధ్యలో ఉంటుంది. అక్కడ మనం కూర్చుని కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాము. ఇక్కడ నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్ళి కార్ నేర్చుకుంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ మోటో అది. అండ్ ఈ సిమ్యులేటర్ వచ్చేసి మారుతి డ్రైవింగ్ స్కూల్ వరుణ్ మోటార్స్లో ఉంది. లోపలికి వెళ్ళి సిమ్యులేటర్ ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. చలో. ఇదే సిమ్యులేటర్ అనేది. ఇప్పుడు యాక్చువల్లీ చూస్తుంటే ఒక చిన్న కార్లా ఉంది, అంటే గోకార్టింగ్ కార్ లాగా ఉంది. బట్ దానికి వీల్స్ ఉండవు. కార్లో ఉన్న డ్రైవర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకొచ్చి సెటప్ చేశారు. అండ్ స్టీరింగ్ డాష్ బోర్డ్ పెట్టారు. ఇక్కడ ఆల్టోకి సంబంధించిన డాష్ బోర్డ్ ఇది. ఆల్టో స్టీరింగ్, ఆల్టోకు ఉన్న కన్సోలు అవన్నీ కూడా సేమ్. రోడ్డు మాత్రం మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. అంటే 3 మానిటర్స్ పెట్టారు. మానిటర్స్ కూడా మనకి ఎట్లా అంటే ఫ్రంట్ మానిటర్ వచ్చేసి సెంటర్ది రోడ్డు కనిపిస్తుంది. ఇటుపక్క రేర్ వ్యూ మిర్రర్స్ కనిపిస్తున్నాయి. ఇది రైట్ రేర్ వ్యూ మిర్రర్, ఇది లెఫ్ట్ రేర్ వ్యూ మిర్రర్. ఇక్కడ కూడా మనకి రోడ్ ఎక్స్టెన్షన్, ఇందులోంచి ఏదైతే కట్ అయిందో ఆ రోడ్ ఎక్స్టెన్షన్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఒకసారి మనం చుట్టుపక్కల మర్చిపోయి మానిటర్లోకి చూస్తే రోడ్డు మీద ఉన్నట్టే ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ అంటే కార్ అంటే ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో ఈ పార్ట్స్ ఉంటాయి అని రోడ్డు మీద నేర్చుకున్నప్పుడు ఏంటంటే కంగారు పడిపోతారు చాలామంది. ఆ కంగారు లేకుండా మనకి ఇక్కడ నేర్చేసుకోవచ్చు అన్నమాట. ఒక క్లచ్ ఉంటుంది, ఒక బ్రేక్ ఉంటుంది, ఒక ఎక్సిలేటర్ ఉంటుంది, ఒక స్టీరింగ్ ఉంటుంది, ఒక గేర్ రాడ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, అంటే హ్యాండ్ బ్రేక్. ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు. అవే ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ప్రాక్టీస్ అయితే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రీగా అలవాటు అవుతుంది. మజిల్ మెమరీ అంటాం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మజిల్ మెమరీని ఇక్కడ క్రియేట్ చేస్తారు. రోడ్డు మీద ఏంటంటే వెనకాల నుంచి ఎవడో హారం కొడతా ఉంటాడు, ఓరే తీరా బాబు అని చెప్పని. ఈ తలకాయ నొప్పి అంతా ఉంటుంది మనకి. ఆ గోల, డిస్టర్బెన్స్ అవన్నీ కూడా సగం మన డ్రైవింగ్ స్కిల్స్ని కిల్ చేస్తాయి. అది ఇక్కడ మనకు ఉండదన్నమాట. ప్రశాంతంగా ఇంకొకటి గుద్దినా పర్వాలేదు మనం రన్నింగ్లో. సో అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఎట్లా ఉంది ఏంటది. ఇప్పుడు ఇటు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ రోడ్ స్టార్ట్ చేశారు మేడం నాకు. ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేసేది హైమా మేడము. ఆవిడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ కస్టమర్స్ ఎట్లా ఉంటారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది. మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఇప్పుడు చెప్పండి మ్యామ్, నాకు కస్టమర్ ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నా, నేను కొత్త కస్టమర్ని, నాకు మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చెప్తాను సార్. ఆ రాడ్ పైకని వెనక్కి ముందుకు లాగండి సార్, సీట్ అడ్జస్ట్మెంట్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమంటున్నారంటే మ్యామ్, మీరు కారు బేసిక్ చెప్తున్నారు, కార్లో ఏమేమి ఉంటాయని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సీట్ నుంచి కదా మ్యామ్, సీట్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్. యా, అది ఇలా లాగుతూ క్లిప్ ఇందులో ప్రెస్ చేయండి సార్. ఓకే మ్యామ్. ఓకే, అది లాగితే మీకు కంఫర్టబుల్ చూసుకొని క్లిప్ ప్రెస్ చేయండి సార్. ఓకే, రైట్ మ్యామ్. ఓకే. ఇప్పుడు ఇది స్టీరింగ్ అంటాము, ఇది ఇండికేటర్స్ అంటాం సార్, ఇది వైపర్ అంటాము. ఇక్కడ ఇగ్నిషన్ ఉంటుంది మీకు ఆన్ చేసేది. ఇది గేర్స్ అంటాం సార్, ఎమర్జెన్సీ లాక్ హ్యాండ్ బ్రేక్ అంటాము. ఇవన్నీ చూసుకోవాలి సార్. ఓకేనా? ఇప్పుడు క్లచ్ కంప్లీట్ గా ప్రెస్ చేయండి సార్. ఫుల్ క్లచ్, ఇగ్నిషన్ ఆన్, గో టు ఫస్ట్ గేర్. ఓకే, సీట్ బెల్ట్ ఓకే సార్. గో టు ఫస్ట్ గేర్, దెన్ రిలీజ్ ద హ్యాండ్ బ్రేక్. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత రిలీజ్ చేయాలా మ్యామ్? ఓకే. అంటే ఎందుకని మ్యామ్ మీరు ముందుకు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా వెహికల్ మూవ్మెంట్ లో ఉంటాయి కదా సార్. ఓకే, అందుకే క్లచ్ నొక్కి గేర్ వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్. ఓకే, రైట్ మ్యామ్. 2 హ్యాండ్స్ స్టీరింగ్ ఫోల్డ్ చేసుకోండి సార్. హాఫ్ క్లచ్ రిలీజ్ చేయండి. బైండింగ్ పాయింట్ హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా వెహికల్ మూవ్మెంట్ లోకి వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు యాక్సిలరేటర్ ప్రెస్ చేయండి సార్. యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి. క్లచ్ కంప్లీట్ గా వదిలేసేయండి సార్. ఇప్పుడు మీకు గేర్ లిమిట్, స్పీడ్ లిమిట్ అనేది మీకు సిస్టమ్ లో చూపిస్తుంది. ఇది స్పీడ్ లిమిట్, ఇది గేర్ లిమిట్ సార్. దెన్ యాక్సిలరేటర్ రిలీజ్, ఫుల్ క్లచ్ నొక్కి సెకండ్ గేర్ సార్. సెకండ్ ఇవ్వాలి సార్. మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేసుకోండి సార్. యాక్చువల్లీ నేను తప్పు చేసాను కాబట్టి బండి అయిపోయింది మ్యామ్. బండి అయిపోయింది. సెకండ్ కి వెళ్ళాల్సింది మీరు ఫోర్త్ కి వెళ్ళారు సార్, అందుకే ఆఫ్ అయిపోయింది సిస్టమ్. ఓకే. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయండి సార్. గేర్ న్యూట్రల్ లో పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేయండి సార్. గో టు ఫస్ట్ గేర్, స్లోలీ రిలీజ్ ద క్లచ్, ప్రెస్ ద యాక్సిలరేటర్ సార్. 2 హ్యాండ్స్ స్టీరింగ్ ఫోల్డ్ చేసుకోండి సార్. యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి సార్. ఓకే, ఓకే మ్యామ్. టర్న్ రైట్
ఫస్ట్ గేర్ ఓన్లీ స్లో స్టార్టింగ్ మూమెంట్ కే సార్. ఇప్పుడు సెకండ్ గేర్ సార్. యాక్సిలరేటర్ వదిలి క్లచ్ నొక్కి సెకండ్ గేర్, క్లచ్ వదిలి యాక్సిలరేటర్ ప్రెస్ చేయండి సార్. ఓకే. యాక్సిలరేటర్ ఇంకా స్పీడ్ 40 లో వెళ్ళాలి సార్. సెకండ్ గేర్ అంటే 40 వరకు వెళ్ళొచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వండి సార్ పైకి. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ చేయండి స్టీరింగ్, లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ తిప్పాలి. ఇంకా తిప్పనా? డివైడర్ వెళ్తుందేమా? లేదు అంత ఫాస్ట్ గా తిప్పకూడదు. ఓకే మ్యామ్. వెయిట్ చేయండి సార్. వెయిట్ చేయండి. స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వండి. రైట్ హాఫ్ టర్న్ చేయండి. యూ టర్న్స్ కాబట్టి టర్న్స్ దగ్గర మీరు స్పీడ్ స్లోగా వెళ్ళాలి సార్. ఓకే. లెఫ్ట్ టర్న్. ఓకే. టర్న్ చేసి స్టీరింగ్ వెయిట్ చేయాలి సార్. కంటిన్యూ టర్న్ చేసుకోకూడదు. ఓకే. డివైడర్ లో చూస్తూ స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ యాక్సిలరేటర్ ని తగ్గిస్తూ వెళ్ళాలి సార్. ఇప్పుడు నేను ఫుల్ టర్న్ చేయనా ఇప్పుడు? లెఫ్ట్ రైట్ హాఫ్ టర్న్. ఓకే. స్టేట్ పొజిషన్. వెయిట్ సార్. లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వండి సార్ పైకి. ఓకే. లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ హాఫ్ టర్న్ చేయండి. వెయిట్ డివైడర్ చూస్తూ టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ టర్న్. ఓకే. స్టేట్ పొజిషన్. ఈ డివైడర్ కి ఈ వైట్ లైన్ కి ఏసీ బాక్స్ మిడిల్ చూసుకుంటే ఒక లైన్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది మీకు. ఓకే. ఓకే. రైట్ మ్యామ్. ఓకే. ఇప్పుడు నేను మధ్యలో ఉన్నా ఎగ్జాక్ట్ గా మ్యామ్. ఓకే. రైట్. స్ట్రైట్ వెళ్ళండి సార్. స్ట్రైట్. ఓకే. అది రైట్ చూపిస్తుందా స్ట్రైట్ చూపిస్తుందా? ఓకే మ్యామ్. హోల్డ్ చేయండి. హోల్డ్. అట్లా పట్టుకోండి. కంటిన్యూ టర్న్ చేయొద్దు. మీకు ఎక్కడ అవసరం వస్తుందో అక్కడే టర్న్ చేసుకోండి. ఓకే. కొంచెం రైట్ కు ఉండండి సార్. ఓకే. హారన్ ఇవ్వండి మిడిల్ లో. పోయినట్టుంది మ్యామ్. ఓకే సార్. కొంచెం రైట్ లో ఉండండి సార్. స్ట్రైట్ చేసుకోండి. లిటిల్ బిట్ యాక్సిలరేటర్. ఓకే. ఇప్పుడు ఈ వెహికల్ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా ఆ వెహికల్ ని ఫాలో అవ్వండి సార్. ఓకే. రైట్ మ్యామ్. సో ఇప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది యాక్చువల్లీ ఏంటంటే క్లచ్ బ్రేక్ విత్ స్టీరింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టీరింగ్ గేర్స్ కూడా ఏ గేర్ కి ఏ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఓకే సార్. ఫస్ట్ గేర్ స్పీడ్ లిమిట్ 20, సెకండ్ లో 40 బిలో. ఇప్పుడు నేను థర్డ్ గేర్ వేసుకోవచ్చా మ్యామ్? ఇంకా ముందుకు వెళ్ళండి సార్. మీరు థర్డ్ గేర్ కి వెళ్ళాలంటే మీ సెకండ్ గేర్ స్పీడ్ 40 అబోవ్ ఉండాలి సార్. 40 అబోవ్ ఉండాలి. రన్నింగ్ లో గేర్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. ఇంకా అది 40 వెళ్ళలేదు అంటే ఇచ్చాను మ్యామ్. ఇంకా ఇవ్వాలి. ఇప్పుడు క్లచ్ నొక్కి థర్డ్ గేర్ గో. క్లచ్ వదిలి యాక్సిలరేటర్. థర్డ్ గేర్ స్పీడ్ లిమిట్ 60 బిలో. ఓకే. ఆ స్పీడ్ లో మీరు స్టీరింగ్ కంట్రోల్ చేయాలి సార్. ఓకే మ్యామ్. 40 బిలో అయితే మళ్ళీ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఏ గేర్ కి ఆ స్పీడ్ లిమిట్ ఇంక్రీజ్ అవ్వాలి సార్. ఓకే. ఓకే. సో మామూలుగా బయట నేర్చుకున్నప్పుడు జర్క్ పడుతుంది మనకి. ఆ జర్క్ లేకుండా ఇక్కడ అదే సేమ్ ఆగిపోతుంది. రైట్ మ్యామ్. సో బయట ఏదైతే తప్పు. ఓకే. yes sir. చూసారా స్పీడ్ కొంచెం ఎక్కువైనా కూడా మనం స్టీరింగ్ కంట్రోల్ చేయలేము. అప్పుడు మళ్ళీ గేర్ తగ్గించుకొని స్పీడ్ తగ్గించుకోవాలి. ఓకే మ్యామ్. క్లచ్ నొక్కి సెకండ్. మ్యామ్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను గనుక లెఫ్ట్ కి ఇప్పుడు డివైడర్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? కొట్టండి పర్లేదు. కొట్టి చూడండి. ఒకసారి కొట్టి చూడమంటారా? పర్లేదు సార్ చేయండి. ఇలా క్రాష్ అవుతుంది. వెయిట్ ఉంటే కార్కి డెంట్ పడుతుంది జనరల్ గా. ఆ భయం లేకుండా ఇప్పుడు మనం కొట్టామా? ఓకే. న్యూట్రల్ రావాలి మ్యామ్. చేయాలన్నా క్లచ్. ఓకే. సో హ్యాండ్ బ్రేక్ లాక్ చేసుకోండి సార్. ఓకే. కీ ఆఫ్ చేసుకోండి. ఇది మొత్తం స్టాప్ చేసుకోవాలంటే పార్కింగ్ లో పార్క్ చేసుకోవాలి. స్టాప్ అంటే ఇది స్టాప్ చేసే విధానం. ఓకే మ్యామ్. దెన్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లచ్, ఇగ్నిషన్ ఆన్, గో టు ఫస్ట్ గేర్. ఓ సారీ మ్యామ్. ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ రిలీజ్ ద హ్యాండ్ బ్రేక్. క్లచ్ వదులుతూ యాక్సిలరేటర్ సార్. ఓకే. స్పీడ్ 20 అబోవ్. 20 అబోవ్ ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ వెళ్ళడానికి లేకున్నా వెహికల్ ఆఫ్ అయిపోతుంది సార్. ఓకే. రైట్ మ్యామ్. సో ఇప్పుడు సెకండ్ గేర్ గో. ఇక్కడ సిగ్నల్స్ అబ్జర్వ్ చేయాలి సార్. రెడ్ సిగ్నల్ ఉంది. ఎంత లాంగ్ లో చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు నేను రెడ్ ఉంది కదా, నేను ఆఫ్ చేయాలా మ్యామ్? యాక్సిలరేటర్ వదిలి క్లచ్ ఆన్ బ్రేక్ సార్. ఫుల్ క్లచ్, లిటిల్ బిట్ హాఫ్ బ్రేక్. వెయిట్ చేయండి. బ్రేక్ వేస్తే మీ స్పీడ్ ఎంత 0కి వచ్చామా? ఇప్పుడు గో టు ఫస్ట్ గేర్. ఏ గేర్ లో ఉన్నా స్పీడ్ లిమిట్ 0కి వచ్చినామంటే ఫస్ట్ గేర్ కి వచ్చేసేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు మరి గ్రీన్ పడింది మ్యామ్. గో. బ్రేక్ రిలీజ్. రెడీ ది రైట్ లెగ్ యాక్సిలరేటర్ సార్. క్లచ్ వదులుతూ యాక్సిలరేటర్ ఇవ్వండి. లెఫ్ట్ ఇండికేటర్ సార్ పైకి. లెఫ్ట్ ఇవ్వనా మ్యామ్? ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చారు మీరు ఎక్కడికి వెళ్ళాలి. ఓకే మ్యామ్. ఇంకొంచెం యాక్సిలరేటర్ ఇవ్వండి. ఇంకా యాక్సిలరేటర్ ఇవ్వాలి సార్. ఓకే. 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 ఇంకా రైట్ కి. ఇంకా రైట్. వెయిట్ లిటిల్ బిట్. వెయిట్ చేయండి. స్టీరింగ్ స్ట్రైట్. యాక్సిలరేటర్ ఇవ్వాలి. యాక్సిలరేటర్ ఇస్తూ ఈ చేంజ్ లేదు. ఇప్పుడు నేను ఏ లైన్ లో ఉండాలి మ్యామ్? ఈ లైన్ ఈ లైన్ లో ఉండాలి. ఈ లైన్ లో ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లైన్, వచ్చేటప్పుడు రైట్ లైన్. అంటే ఇప్పుడు 2A కదా ఇది? 2A లో కూడా లెఫ్ట్ లో స్లో లైన్ లో ఉండాలి. ఓకే మ్యామ్. సెకండ్ గేర్ వేసుకోండి సార్. క్లచ్ నొక్కి సెకండ్ గేర్. రైట్ మ్యామ్. క్లచ్ వదిలి యాక్సిలరేటర్. ఇప్పుడు స్టాప్ అవ్వండి. క్లచ్ ఆన్ బ్రేక్. ఓకే. బ్రేక్ ఇవ్వండి సార్. మీరు రివర్స్ అడిగారు కదా. మ్యామ్. రివర్స్ రైట్. స్టాప్. క్లచ్ ఆన్ బ్రేక్. ఓకే మ్యామ్. స్టాప్ అంటే బ్రేక్ ని లిటిల్ బిట్ ఇవ్వాలి సార్. క్లచ్ కంప్లీట్. ఇప్పుడు క్లచ్ బ్రేక్ రెండు ప్రెస్ చేయండి. మ్యామ్. ఇప్పుడు రివర్స్ గేర్ అడిగారు కదా. అవును. బ్యాక్ రివర్స్ వేయండి సార్. గేర్ వెనక్కి. ఇప్పుడు క్లచ్ వదులుతూ యాక్సిలరేటర్ ప్రెస్ చేయండి. లిటిల్ బిట్. క్లచ్ రిలీజ్. ప్రెస్ ది యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ ప్రెస్ చేయట్లేదు మీరు.
చేయట్లేదు. రైట్ మ్యామ్, చేశాను కదా ఇప్పుడు చేయరా ఇంకా? బట్ వెనకాల ప్రెస్ చేయాలి. చేశాను మ్యామ్, ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు రివర్స్ వస్తుంది కదా సార్ వెహికల్, వెళ్తుంది బట్ స్ట్రైటే వెళ్తుందా? లేదు సార్, రివర్స్ స్ట్రేటే వెళ్తుంది. మనం స్టీరింగ్ తిప్పినా ఏం తిప్పకూడదు, మనం తెలియదు కదా. ఇప్పుడు మరి ఎట్లా కనబడుతుంది రివర్స్? ఇక్కడ చూసుకోవాలి నేను, ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే మోడల్స్ లో ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తుంది వెహికల్ లో అయితే. ఓకే, సిస్టమ్ లో కాబట్టి ఇలా ఉంది సార్. నార్మల్ గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పొరపాటు నేను రాంగ్ వెళ్తే క్రాష్. రైట్ మ్యామ్, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇప్పుడు నాకు సిస్టమ్ గురించి చెప్పండి మ్యామ్. టెరైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏ లెవెల్లో నడిపినప్పుడు ఇది నేను ఏ లెవెల్ ఇది అంటే ఫస్ట్ సెకండ్ గేర్ లో నడిపారు సార్, 40 స్పీడ్ లో నడిపారు, అంటే బేసిక్ లెవెల్ లో నడిపారు. బేసిక్ లెవెల్ క్లాస్ వైజ్ చూసుకుంటే ఇది 4th క్లాస్ సార్. ఇది 4th క్లాస్. ఓకే, అయితే ఫస్ట్ క్లాస్ ఎట్లా ఉంటుంది మ్యామ్? ఫస్ట్ క్లాస్ వీడియోస్ ఉంటాయి సార్, పెడల్స్ ఉంటాయి, స్టీరింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, పెడల్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది, రియాక్షన్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ స్టీరింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వీడియో వెహికల్ ఎలా స్టార్ట్ చేస్తాము, సెకండ్ వీడియో ఎలా స్టాప్ చేస్తాము, థర్డ్ వీడియో స్టీరింగ్ ఎలా టర్న్ చేస్తాము, 4th వీడియో గేర్ ఎలా చేంజ్ చేస్తాము. అది ఫస్ట్ క్లాస్ సార్. సెకండ్ క్లాస్ లో గేర్ ఎక్సర్సైజ్ చెప్తాం సార్. గేర్ కి 40 minutes క్లాస్ ఉంటుంది సార్. ఫస్ట్ నార్మల్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సిస్టమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ గేర్ ఎక్సర్సైజ్. థర్డ్ క్లాస్ అయితే బేసిక్ డ్రైవింగ్ చెప్తాం సార్. బేసిక్ డ్రైవింగ్ లో ఏ గేర్ లో ఏ స్పీడ్ లిమిట్, బేసిక్ డ్రైవింగ్ ఎలా టర్న్ చేయాలి, బార్ గేట్స్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి స్టీరింగ్ అనేది థర్డ్ క్లాస్ లో చెప్తాం. 4th క్లాస్ లో అడ్వాన్స్ డ్రైవింగ్ సార్. అడ్వాన్స్ అంటే సిటీ హై ట్రాఫిక్, ఇప్పుడు నేను చేసింది అదేనా మ్యామ్? అవును సార్. హైవే హై ట్రాఫిక్, సిటీ హై ట్రాఫిక్, హైవే హై ట్రాఫిక్, అది కూడా హిల్స్, అప్ హిల్స్, డౌన్ హిల్స్, అవన్నీ అది కూడా చెప్తారా మీరు? పైకి వెళ్ళేటప్పుడు క్లచ్ ఎట్లా వదిలిపెట్టాలి, ఎక్సిలరేటర్ ఇచ్చి హ్యాండ్ బ్రేక్ ఎట్లా యూజ్ చేయాలి. రైట్ మ్యామ్. లాస్ట్ ఇంకా గేర్ మనము నైట్ లో ఎలా డ్రైవ్ చేస్తాము, హెడ్ లైట్స్ ఎలా వాడతాము, లో బీమ్ హై బీమ్ ఎలా యూజ్ చేస్తాము, ఓకే, రైల్ లో డ్రైవ్ చేసినప్పుడు ఇండికేటర్ వైపర్ ఎలా యూజ్ చేస్తాము, అవన్నీ చెప్తాం సార్. రైట్ మ్యామ్. అయితే ఇప్పుడు మనము ఈ టెరైన్ అయిపోయింది కదా మ్యామ్, ఇప్పుడు నెక్స్ట్ టెరైన్కి వెళ్దామా? అదే మీరు చెప్పినట్టు ఒకవేళ వర్షం పడే టెరైన్ చూపిద్దాము. ఇప్పుడు మనం రైనా మ్యామ్? రైన్ నైటా? డేలో రైన్. ఓకే రైట్ మ్యామ్. ఇప్పుడు నేను ఇంజిన్ స్టార్ట్ చేయనా? ఫుల్ క్లచ్ నొక్కండి సార్. ఇగ్నిషన్ ఆన్, గో టు ఫస్ట్ గేర్, రిలీజ్ ద బ్రేక్. మ్యామ్ రైట్. పైకి అని కిందికి రండి సార్, మళ్ళీ కిందికి రండి సార్, డౌన్ లో చేయండి. ఆటోమేటిక్గా అది వైబ్రేట్ అవుతా ఉంటుంది, కంటిన్యూ అవుతా ఉంటుంది. రైట్ మ్యామ్. క్లచ్ వదిలితే యాక్సిడెంట్ ఇవ్వండి సార్, సేమ్ డ్రైవ్ చేసినట్టే ఇంకా ఇవ్వాలి. అది ఓకే, యాక్చువల్లీ బయట విజిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తుంది. నైస్ అండి, నాకు అలా అనిపిస్తుంది. సార్ ఫస్ట్ 30-40% బేసిక్ అనేది మిషన్ లో ఇస్తాం సార్, తర్వాత ప్రాక్టికల్ గా 60-80% నాలెడ్జ్ ఇచ్చేస్తాం సార్. ఓకే మ్యామ్. అండ్ సేమ్ ట్రాక్ ఇందాక వెళ్ళిన రోడ్డే ఇప్పుడు వర్షంతో వెళ్తున్నాను నేను. ఇప్పుడు నేను సెకండ్ గేర్ వేసుకుంటాను. రైట్ మ్యామ్. ఇప్పుడు నేను టర్న్ అరౌండ్ లెఫ్ట్ పోయి సర్కిల్ టర్న్ చేసుకొని రైట్ కి రావడం. ఓకే మ్యామ్. ఇండికేటర్ ఇవ్వండి సార్ పైకి. ఇండికేటర్ ఇవ్వకపోయినా అయిపోద్దా మ్యామ్? లేదు సార్, ఆగదు కానీ మనం వార్నింగ్ ఇస్తుందేమో. వార్నింగ్ ఇస్తుంటది, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు కదా. మనం ఇండికేటర్ ఇస్తేనే మన వెనకాల వెహికల్ కి తెలుస్తుంది మనం ఎటు వెళ్తున్నామని. అవును, ఇప్పుడు నేను ఇక్కడ కూడా చూసుకోవాలి కదా మ్యామ్ ఓఆర్విఎమ్స్ లో. మనం రైట్ టర్న్ చేసినప్పుడు రైట్ లో చూసుకోవాలి. ఎల్లో ఉందంటే అటు వే లేదు సార్, వే క్లోజ్. రోడ్ సైడ్స్ లో ఎల్లో, రెడ్ రెండు డేంజరస్ కలర్స్. ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ గా మ్యామ్ దిగిన తర్వాత లెఫ్ట్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ వెహికల్ ఏం లేదు. ఓకే మ్యామ్. ఇండికేటర్ తగ్గించాలి సార్, స్ట్రైట్ చేసుకోండి స్టీరింగ్, అది స్ట్రైట్ వెళ్ళడం. రైట్ మ్యామ్. స్ట్రైట్ వెళ్ళడం. యూ చేంజ్ ద వితౌట్ ఇండికేటర్ అని చెప్తుంది ఆల్రెడీ. రైట్ మ్యామ్. ఇప్పుడు రైన్ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా మ్యామ్. స్టాప్ చేసుకోండి సార్, క్లచ్ ఆన్ బ్రేక్, క్లచ్ ఆన్ బ్రేక్, స్టాప్ సార్, హ్యాండ్ బ్రేక్, పెడల్స్ రిలీజ్, కీ ఆఫ్ చేసుకోండి మీ సైడ్. ఇది స్టాప్ చేసే విధానం. రైట్. స్టాప్ చేయగానే ఓబ్లింగ్ కూడా అయిపోయింది బండి. ఇప్పుడు నైట్ సెషన్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్టెడ్. హెడ్లైట్స్ చేసుకోండి. ఇంకోసారి అప్పర్ డిప్పర్. అప్పర్ డిప్పర్. గేర్ 1 సార్, గేర్ 1. ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. గేర్ 1. ఓకే హ్యాండ్ బ్రేక్. రైట్ మ్యామ్. వైపర్స్ అవసరం లేదు కదా మ్యామ్ మనకి ఇప్పుడు? అది ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది, మీరు మూవ్ అవ్వండి. హ్యాండ్ బ్రేక్ చేసుకోండి, గో. అంటే మీరు క్లచ్ ఫాస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంజిన్ ఆఫ్ అయిపోయింది, జర్క్ వచ్చి అయిపోయినట్టు అనమాట మామూలు కార్లో. రైట్ మ్యామ్. ఇప్పుడు నేను మళ్ళీ న్యూట్రల్కి వచ్చి స్టార్ట్ చేయండి. హ్యాండ్ బ్రేక్ వేసుకొని మ్యామ్ మళ్ళీ ఆన్ చేయనప్పుడు మళ్ళీ గేర్ వేసుకోండి సార్. రైట్. హ్యాండ్ బ్రేక్ వదలండి, గో. రైట్. సో ఇప్పుడు నేను లో బీమ్లో ఉన్నాను మ్యామ్, హై బీమ్లో ఉన్నా. మేడం మరి ఇప్పుడు వాడు వెళ్ళేదాకా ఆగాల నేను? లేదు సార్, ఆగొద్దు.
ఆగద్దా ఓకే ఈ లైన్లో వెళ్ళాలా మ్యామ్ ఓకే లెఫ్ట్ లైన్లో వెళ్ళాలి సార్ లెఫ్ట్ లైన్ ఓకే మ్యామ్ Keep going straight. స్ట్రైట్ సెకండ్ గేర్ సార్ నేను పర్ఫెక్ట్ అయిపోతున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు బాగుంది మ్యామ్. చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది సార్. స్టాప్ చేసుకోండి సార్. స్టాప్ ఎందుకు మ్యామ్ స్టాప్ అంటే చేసేద్దాం ఆపుదామా? సరే ఇప్పుడు హెడ్లైట్ చూపిద్దాం ఒకసారి. రైట్ మీకు నేను హెడ్లైట్ చూపిస్తాను. ఆన్ అయింది మ్యామ్, ఒకసారి హెడ్లైట్ చూపిద్దాము. ఒకసారి ఇటు చూద్దాం రా. ఇక్కడ ఆన్ చేయండి సార్. ఇది హెడ్ లైట్స్ మీ సైడ్ ఆన్ చేసుకోండి. ఆఫ్ అది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ హెడ్లైట్స్ ఆఫ్ ఉంది. నేను నైట్ టెరెన్ మీద ఉన్నాను. ఇంజిన్ ఆన్లో ఉంది. ఇక్కడ ఇంజిన్ చూపిస్తుంది కదా మ్యామ్ ఇంజిన్ ఆన్. అవును సార్. ఆన్ ఆఫ్ చూపించదు. ఆన్లోనే ఉంది ప్రజెంట్. ఓకే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు హెడ్లైట్ ఆన్ చేయగానే యాక్చువల్లీ ఇగ్నిషన్ ఆన్ అయింది చూసారా, క్లస్టర్ బోర్డు కనిపిస్తుంది క్లియర్గా. అంటే ఇలిమినేట్ అయింది. హెడ్లైట్స్ ఆన్ చేయడానికి పార్కింగ్ లైట్స్ ఆన్ అయ్యి ప్రస్తుతానికి. ఇప్పుడు లో బీమ్ మ్యామ్ ఇది హై బీమ్ మీద డైరెక్ట్ ఆన్ అయింది. ఇప్పుడు నేను లో బీమ్ చూపిస్తాను ఒకసారి. ఇది లో బీమ్. డిప్పర్ కూడా పనిచేస్తుంది ప్రాపర్గా. డెప్త్ కూడా హై బీమ్ లో బీమ్ బాగా కనిపిస్తుంది. సో ఇప్పటికైతే టెరెన్స్ అయిపోయినాయి మ్యామ్. ఇంకొక టెరెన్ ఏమన్నా ఉందా ఇంతవరకేనా? ఇంతవరకే టూ. సో ఇప్పుడు నేను అంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే నాది ఈ సిమ్యులేటర్ ట్రైనింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము బయట నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయన ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళ బయట కూడా తీసుకుందాం మనం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మీకు కూడా మర్చిపోయాను, మీరు కూడా నేర్చుకోవాలి అంటే జస్ట్ డ్రైవింగ్ స్కూల్, మారుతి డ్రైవింగ్ స్కూల్ వరుణ్ మోటార్స్ అని కొట్టండి గూగుల్లో, మీకు అడ్రస్ వచ్చేస్తుంది. మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా మీరు వచ్చి క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. మేడం మీతో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే కదా? రైట్. ఇప్పుడు మనము బయటికి వెళ్ళి ఇక్కడ నేర్చుకుని బయట ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనతో పాటు బేగంపేట్ వరుణ్ మోటార్స్ డ్రైవింగ్ స్కూల్ మేనేజర్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు సిమ్యులేటర్ టెక్నాలజీ గురించి వాటి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఇండియాలో నాకు తెలిసి మారుతి నుంచి కదా స్టార్ట్ అయింది. రైట్, చెప్పండి. ఇప్పుడు దాని గురించి చెప్పండి, టెక్నాలజీ గురించి చెప్పండి. అలాగే టెరైన్స్, యాక్చువల్లీ 2-3 రకాల టెరైన్స్ కూడా కనబడుతున్నాయి నాకు. వర్షంలో వెళ్తాము, సోలో, స్నో, నార్మల్ డ్రైవింగ్, వాటన్నిటి గురించి ఒకసారి వాటి గురించి చెప్పండి. ఓకే సార్, యాక్చువల్గా మనకు డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చేసి సిమ్యులేటర్ మ్యాండేటరీ. ఓకే, వితౌట్ సిమ్యులేటర్ డ్రైవింగ్కి అందరూ వెళ్ళాలంటే వాళ్ళు చాలా ప్యానిక్ అవుతారు కాబట్టి అది అక్కడ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాక్చువల్గా ఈ సిమ్యులేటర్స్ వచ్చేసి ఇంతకుముందు వేరే అవుట్ ఆఫ్ కంట్రీస్లో చాలా వాడారు. ఓకే, కాకుంటే మన మారుతి సుజుకి వాళ్ళు సిమ్యులేటర్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది మన ఇండియాలో. సో చాలామంది స్టూడెంట్స్కి మేము ఫస్ట్ సిమ్యులేటర్ పైన ట్రైన్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళకు లెగ్ మూమెంట్స్ వచ్చేసి ఫ్రీ అయిపోతుంది. అంటే వాళ్ళ క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ ఎట్లా వాడాలి, ఇంకా గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలి, హ్యాండ్ బ్రేక్ మనం ఎప్పుడు వాడతాం. సో ప్రతి ఒక్కటి వీళ్ళకు కార్లో యాజ్ ఇట్ ఈస్ ఎట్లయితే సెటప్ ఉంటుందో సిమ్యులేటర్లో కూడా సేమ్ సెటప్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఎవరైతే సిమ్యులేటర్ పైన ఫస్ట్ నేర్చుకోలేదో వాళ్ళు 3 months వరకు కష్టపడ్డా కూడా వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోలేరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళకు చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటుంటారు బయట, వాళ్ళది ఎంత కంట్రోల్స్ అన్ని వాళ్ళే చేయడం అలాంటివి జరుగుతుంటాయి. అంటే బయట నేర్పించినప్పుడు ఏంటంటే క్లచ్, గేర్ లైట్ అన్నీ వాళ్ళే వేస్తా ఉంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా నేర్చుకోలేరు వాళ్ళు. సో మాక్సిమం ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నుండి కూడా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా మన దగ్గర వస్తుంటారు. సార్ మేము అక్కడికి వెళ్ళినాం, ఇక్కడ నేర్చుకున్నాం ఆల్రెడీ అని చెప్పేసి చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ కారులో కూర్చోగానే ఫస్ట్ చాలామందికి ఏంటంటే కార్ ఏంటో తెలియకుండా రోడ్డు మీద కూర్చోగానే ఒకసారి భయం వేస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయం కామన్. గుద్దుతామేమో, కంగారు పడిపోతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ భయపడతారు. దానికోసమే సార్ ఇది మనం సిమ్యులేటర్ ట్రైన్ చేయడం. ఇప్పుడు ఎవరికైనా నార్మల్గా నేర్పించేటప్పుడు కార్లో నేర్పిస్తున్నాం అనుకోండి, ఏదైనా సడన్గా వెహికల్ వచ్చినా కూడా ఏమైనా వచ్చినా కూడా బ్రేక్ ప్రెస్, వీళ్ళు కూడా ప్యానిక్ అయ్యి బ్రేక్ ప్రెస్ చేసి అంటారు. వీళ్ళు సడన్గా ఏం చేస్తారు, బ్రేక్కి బదులు ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తారు. సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మేము కస్టమర్కి ఖచ్చితంగా నేర్పించేది ఏంటి, లెగ్ మూమెంట్స్. మనం ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్స్ ఏదైతే వస్తాయో దాన్ని కంట్రోల్ చేయడం, మనల్ని మనం కంట్రోల్ చేయడం, మన మైండ్ స్టేబుల్ పెట్టుకోవడం. సో ఆ లెగ్ మూమెంట్ ఫస్ట్ సిమ్యులేటర్ పైన నేర్చుకుంటేనే అది ఆన్ రోడ్లో వాళ్ళు చేయగలరు, పర్ఫామ్ చేయగలరు. అదే నాకు అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ మజిల్ మెమరీ బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇది క్లచ్, ఇది బ్రేకు, ఇది యాక్సిలేటరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్చుకోండి, ఫస్ట్ ఇవేంటో తెలుసుకున్న తర్వాతే మనం. అవును సార్, అక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మనము ఎవరైనా చిన్నపిల్లలకి అంటే స్కూల్స్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఇది ABCD అని ఫస్ట్ దిద్దిస్తాం మనం. ఓకే, ఆ దిద్దిస్తున్నప్పుడు ABCD వాళ్ళు రాయడం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత A for యాపిల్, B for బాల్ రాపిస్తాం. కాకుంటే బయట సడన్గా డ్రైవింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి,
ఇప్పుడు ఏఫిల్ యాపిల్ బీ4 బాల్ రాయమంటే రాయాలి, వాళ్ళకి ఏబిసిడీలే రావు. రావు. ఓకే, ఫస్ట్ ఆ అమ్మ ఆ ఊ అవన్నీ నేర్చుకోవాలి వాళ్ళు. అప్పుడు పాట పాడమంటే పదాలు నేర్చుకోమంటే పదాలు నేర్చుకోవచ్చు. సో ఇది అట్లాంటిది. మహేష్ చెప్పండి, మీకు సిమ్యులేటర్ మీద నేర్చుకున్న డ్రైవింగ్ ఎట్లా ఉంది, ఇక్కడ నుంచి మెయిన్ అవుట్డోర్ డ్రైవింగ్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది? సిమ్యులేటర్ మీద అనేటప్పటికి ఏంటంటే మనం ఏంటి ఎలా ఉంటుంది, అలా వెహికల్ మనం మూవ్ చేయగలమా అంటే గేర్ ఎక్స్పీరియన్స్ కానీ యాక్సిలేటర్ కానీ మనం టర్నింగ్ ఎలా తిప్పాలి ఇవన్నది సిమ్యులేటర్ మీద వస్తుంది. అదే ఇప్పుడు స్టార్టింగే వెహికల్ మీద తీసుకుని వెళ్ళారనుకో మనకు భయం వేస్తుంది. అదే సిమ్యులేటర్ మీద అనుకో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మనం ఎంత డిస్టెన్స్లో మనం మూవ్ అవ్వాలి ఏంటన్నది, మన స్టీరింగ్ ఎలా తిప్పాలి, అంటే ఎంత డిస్టెన్స్లో ముందున్న వెహికల్కి మనం వెళ్ళాలనేది. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా మనం 2 వీలర్ నడిపాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అంతా హ్యాండ్స్ మీద ఉంటుంది. అంటే బ్రేక్ వేయటం కానీ యాక్సిలేటర్ కానీ ఇవన్నీ మనకి హ్యాండ్స్ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు 4 వీలర్ అనేటప్పటికి ఏమవుతుంది, అన్ని కాల్లోనే ఉంటుంది. సో మనకు భయం అనిపిస్తుంది అన్నీ రెండు. ఇంకొకటి ఏంటంటే యాక్సిలేటర్ బ్రేక్ కూడా ఒక్క కాల్తోటే హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అక్కడ మనకి యాక్చువల్లీ క్లచ్ ఏమో, అంటే మీకు బైక్ డ్రైవింగ్ వచ్చు, అంటే రోడ్ సెన్స్ ఉంది మీకు, రోడ్ సెన్స్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. రైట్. ఇలాగన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం యాక్చువల్గా బైక్ డ్రైవింగ్ చేసి 4 వీలర్ అనేటప్పటికి మన ఫీలింగ్ అంతా 2 వీలర్ మీద ఉంటుంది. అంటే సడన్గా బ్రేక్ వేసినా కూడా ముందు వెహికల్ని ఎక్కడ గుద్దేస్తామా అనే ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అది పోవాలంటే ఫస్ట్ సిమ్యులేటర్ మీద మనం ట్రైనింగ్ అయ్యామనుకో ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. చూసారు కదా సిమ్యులేటర్ డ్రైవింగ్ ఎట్లా ఉంది అనేది, ఎంత ఈజీగా ఉంది అనేది. సో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి వరుణ్ మోటార్స్ మారుతి డ్రైవింగ్ స్కూల్ అని, మీకు కాంటాక్ట్ నెంబర్ దొరికేస్తుంది. కాల్ చేసి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, డ్రైవింగ్ నేర్చుకోండి. లిటరలీ చెప్తున్నాను నేను, కార్ నేర్చుకోవాలి అంటే బయట నేర్చుకుంటే చాలా భయపడతారు మీరు. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను కూడా అట్లాగే నేర్చుకున్నాను. బట్ ఇట్లా సిమ్యులేటర్ మీద నేర్చుకుని వెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇవాల్టి కార్స్ అండ్ బైక్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక కార్తో లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్స్తో మళ్ళీ నేను కలుస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.